ధ్యానం చేసుకుంటాం. కూర్చోండి. లూకా సువార్త 15వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చాలా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. మహాకనికరం గల మా తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైనటువంటి యేసు ప్రభువా, నీవే మా ధననిధి, నీవే మా సమృద్ధి, నీవే మా ఆశ్రయము, మేలు చేయవాడు నీవే. నీలో నీ మాటలు ఆశీర్వాదం ఉంది. దయచేసి ఆ సమృద్ధికరమైన ఆశీర్వాదం దయచేయండి. ఈ రాత్రి దాసులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. మాట్లాడేది నేను కాదు, మీరే నాతో మాట్లాడతాను. మమ్మల్ని బలపరచండి. వాక్యమైన ఏస్తున్నాను అడుగుతున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులారా, ప్రభు నామమున మన ఎల్లరికీ శుభములు, సంతోషము దేవుడు దయచేయుగాక. ఆమేన్. అనేకమైన సందర్భాలలో తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి ఉపమానాల్లో మరి ఇది ఒక ఉపమానమై ఉన్నది. దేవుడు ఏ ఉపమానం చెప్పినా అది ఒక కథలాగా ఉండేది కాదు. యథార్థ సంఘటన, యథార్థంగా జరిగింది అన్నట్టుగానే ఆయన మాటలు ఉండేవి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఉపమానంలో చెబుతూ ఉన్నప్పుడు ఎలాంటి వారికైనా బాగా అర్థమయ్యేది. అంటే రోజున వాక్యం చెప్తున్నామంటే కొంతమంది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది వాక్యం, చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి బైబిల్ తెలిసిన వారికి అర్థమవుతుంది వాక్యం, బైబిల్ తెలియని వారికి అర్థం కాదు. అన్ని అవగాహన ఉన్న వారికి అర్థమవుతుంది, ఏ అవగాహన లేని వారికి అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యము జీవము గలది, మన జీవితాన్ని బాగు చేసేది. అటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలు ఎలాంటి వ్యక్తికైనా చెందాలి, వారి జీవితాలు బాగుండాలని దేవుడు అనేక మంది శిష్యులను, దైవ దాసులను ఏర్పాటు చేసుకుని ప్రపంచ నలుమూలల స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు క్రీస్తు సంబంధించిన మాటలు ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగు చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ ఉపమానము చెప్తున్నాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే 100 గొర్రెలు ఒక గొర్రె తీసేస్తే 99 గొర్రెలను, అనగా 99 నీతిమంతులను విడిచిపెట్టి ఈ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం పరిగెట్టాలి అనే అంశాన్ని, సందర్భాన్ని చెబుతూ ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బాగా చదువుకున్న వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, మీ ఇంట్లో తెలివైన బిడ్డ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, అన్ని అవయవాలు బాగుండి ఆరోగ్యంగా ఉన్నవాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, చదువులో పర్ఫెక్ట్గా ఉండి మంచి మార్కులు తెచ్చుకున్న వాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆలోచించేది ఎవరి కోసం? ఎంత చదివినా 0 మార్కులు తెచ్చుకున్నాడు వీడి కోసం ఆలోచించాలి. సండే స్కూల్కి వెళ్ళమన్నా రావట్లేదు వీడి కోసం ఆలోచించాలి. భయంకరమైన పరిస్థితుల్లో లోకము చేత సాంగత్యంలో పడిపోయిన ఈ యవనస్తుడైనటువంటి నీ బిడ్డ కోసం ఆలోచించాలి తప్ప అన్ని విషయాల్లో ముందున్న వాడి కోసం ఆలోచించవలసిన అవసరం లేదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరి
తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి పెద్ద కుమారుడు కోసం ఎందుకు ఆలోచించలేదు? చిన్న కుమారుడు కోసం ఎందుకు ఆలోచించాడు అంటే, చిన్న కుమారుడు తప్పిపోయిన గొర్రె వలె కనబడుతున్నాడు. తండ్రి దగ్గర లోటు ఉందా? లేదు. తండ్రి దగ్గర ఎటువంటి లోటు లేదు. ఉండడానికి కానీ, తినడానికి కానీ, పేరు ప్రఖ్యాతుల కోసం కానీ, ఆస్తులు కానీ, జ్ఞానం కానీ అన్ని తండ్రి దగ్గర ఏమున్నాయి? సమృద్ధిగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేనివాడు లేనట్టు ఏడుస్తుంటే ఉన్నవాడు ఉన్నట్టు ఏడ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదండి. ఆహారం లేని వాళ్ళు ఆకలి మంటలతో ఏడుస్తున్నారు కొన్ని దేశాలు. ఈ రోజున మనకి ఎక్కువైపోయి ఏం చేస్తున్నాము? పడేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆహారం వడ్డించేటప్పుడు నీకు ఎంత కావాలో, ఎంత వడ్డిస్తున్నారో నీకు తెలుసు. నీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. కానీ ఏం చేస్తాం మనం? లాస్ట్ వరకు ఉండలేమని వేసేయండి, వేసేయండి. తీరా చూస్తే మనం తింటామా? తినం. ఏం చేస్తాం? పాడు చేస్తాం. దేవుని స్తోత్రం. ఈ రోజున ఇలాంటి ఆహారాన్ని పోగేస్తే కొన్ని వందల వేల పేదవాళ్ళకి ఆహారం పెట్టచ్చు. కానీ ఈ రోజున మన కుటుంబంలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, పెళ్ళిళ్ళలో కావచ్చు, ఎంతో ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఒక లిమిటేషన్ లేదు. అదిగో వాళ్ళకు పెట్టారు, మాకు పెట్టలేదు. వాళ్ళకి సమృద్ధి చేస్తారు, మాకు వేయలేదు. అంటే వేసిన దానిని సంపూర్ణంగా తినేవాడు వాళ్ళు. నువ్వేంటి స్టైల్గా 4 మెతులు తిని విడిచిపెట్టేవాడు. నీలాంటి వాడికి పెట్టడం అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఎంత అవసరమో అంతే అడగాలి. వృధా చేయకూడదు. ఈ రోజున వృధా చేసేవాళ్ళు ఎక్కువ. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఈ తండ్రి దగ్గర దేనికి లోటు లేనప్పుడు ఎందుకు తగ్గిపోయాడు? దేనికి లోటు లేనప్పుడు ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు? తండ్రికి మించిన వారు ఎవరున్నారు? ఈ రోజున తల్లి అంటే బిడ్డల్ని కనడం వరకే. వాళ్ళని కొన్ని నెలలు ఊహ తెలిసేంత వరకు కంటికి రెప్పలా కాచి కాపాడవలసిన బాధ్యత వాళ్ళకి ఉంది. మిగతా బాధ్యత అంతా ఎవరిదని తండ్రిదే. జీవితంలో వాళ్ళు పెళ్లి చేసేంత వరకు, గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దేంత వరకు అసలైన బాధ్యత ఉంటుందంటే తండ్రికి ఉంటుంది. ఆ భారం చాలా కష్టపడతాడు. ఆ బిడ్డలో గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు ఏ లోటు రాకుండా, కూతురికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అనుకునేవాడు తండ్రి. ఇలాంటి తరుణంలో ఏ కొడుకు ఇలాంటి తండ్రి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటాడు? అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఏ లోటు ఉంది? ఏది కావాలన్నా తండ్రి తెచ్చి పడేస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. అన్నీ నా ఆశలు, నా కోరికలన్నీ నా తండ్రి ద్వారా తీర్చుకున్నాను. ఇటువంటి నాన్న, ఇటువంటి తండ్రి ఎవరికి ఉండకూడదు అన్నట్టుగా నేను ప్రేమించాడు, నన్ను చూచుకున్నాడు. ఈ చూచుకునే విధానం ఏదైతే ఉందో ఈ కుమారుడికి ఎలా ఉందంటే కట్టేసినట్టు. తండ్రి చూపించే ప్రేమ, తల్లి చూపించే ప్రేమ కొన్ని సందర్భాల్లో బిడ్డలకి ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయండి? గదిలో పెట్టి బంధించినట్టు. ఫ్రీడమ్ కోరుకుంటారు వాళ్ళు, స్వాతంత్రం కావాలనుకుంటారు. ఎందుకు? ఆ తండ్రి తల్లి యొక్క ప్రేమను గ్రహించలేని వాళ్ళు, లోక ప్రేమ కావాలనుకున్న వాళ్ళు, లోకంలో తిరగాలనుకున్న వాళ్ళు ఫ్రీడమ్ అనే వంక పెట్టుకుని, స్వాతంత్రం అనే వంక పెట్టుకుని లోకములో భయంకరంగా బ్రతకాలనుకుంటారు. తండ్రి పక్కనుండగా తప్పు చేయగలవా? చేయడానికి వీల్లేదు. తండ్రి పక్కన పెట్టుకుని సినిమా చూడడానికి కానీ, నీ తల్లిదండ్రులు పక్కన పెట్టుకుని ఒక పాపం చేయడానికి కానీ లేదు. ఎందుకు? తిడతారు, కొడతారు, మందలిస్తారు, ఇది తప్పురా అంటారు. అందుకనే అసలు తండ్రే పక్కన లేకపోతే ఎలా ఉంటుంది? చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు అలా ఉంటారు, తల్లిదండ్రులు లేనప్పుడు వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. నాన్నగారు వచ్చారనుకోండి, ఎక్కడ లేని వినయ విధేయతలు, నమస్కారం చేస్తూ ఉంటారు, పాదాలు వందనాలు చేస్తూ ఉంటారు. మా నాన్న వచ్చాడు అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. చిన్నపిల్లల వాళ్ళు తెలియదు అనుకోండి. యవనస్తులు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే తండ్రి దగ్గర ఒకలాగా, బయట ఒకలాగా, తల్లి దగ్గర ఒకలాగా, బయట ఒకలాగా. అంటే నటించే తత్వం. వాళ్ళ యవ్వన పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఎంత గొప్పగా చదువుతున్నారో, వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు చూపించరు. ఫోర్జరీ అయిపోయింది రోజు. దేవుడికి స్తోత్రం. ఆ తండ్రి సంతకం కూడా వీడియో పెట్టేస్తాడు. పెట్టేసి ఇదిగో మా నాన్నగారు ఇచ్చారని చెప్తాడు, ఇదిగో మా నాన్నగారు అని. అన్ని విషయాల్లో కూడా తండ్రి దగ్గరికి చేరవలసిన విషయాలు చేర్చకుండా మధ్యలోనే కట్ చేసి తానే సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకు? తండ్రి దగ్గరికి వెళ్తే నా తప్పులన్నీ బయటపడతాయి. దేవుడికి స్తోత్రం. తండ్రి దగ్గరికి వెళ్తే నాలో ఉన్న లోపాలన్నీ మరలా సరిచేయాలనే చూస్తాడు. అందుకనే మా నాన్ననేవాడే వాడికే దూరంగా ఉంటే ఎలా ఉంటుంది, ఎంత ఫ్రీడంగా ఉంటుంది, ఎంత చాలా రిలీఫ్ అనమాట. కొంతమంది ఎవరు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ఊరు వెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా ఉంటారు. రెండు ఫ్రెండ్స్ అందరూ రండి పార్టీ చేసుకుంటాం, రెండు అందరూ కలిసి సినిమా చూద్దాం మన ఇంట్లో అని. కొంతమంది ఎవరు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళిపోతారు. అప్పుడు దాకా చాలా వినయంగా, చాలా ప్రేమగా, మమ్మీ మీరు ఎప్పుడు వెళ్తారు, డాడీ మీరు ఎప్పుడు వెళ్తారు అని అడుగుతాం. వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు ఉంటారో అని అడుగుతారు. మళ్ళీ ఎందుకు? వీడికి అవగాహన కావాలి కదా. మరి మళ్ళీ వచ్చేసారంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఇంకా అది చేయవలసిన పనులని మధ్యలో ఆగిపోతాయి, చెడ్డ పనులు, చెడ్డకాయ. కాబట్టి ఒక టైం, ఒక లిమిట్ అంటూ ముందుగానే తెలుస్తుంది. ఏం చేస్తారు, కొంచెం 2 రోజులు లేట్ అయిన పర్లేదు మమ్మీ, మంచిగా తాతయ్య అమ్మని చూస్తారండి, కంగారేం లేదు, నేను ఒడ్డు కింద తింటానులే నాకేంటి అంటారు. దేవుని స్తోత్రం. తీరా చూస్తే ఈ 4 రోజులు, 5 రోజులు, వారం రోజులే వీడు చెడిపోవడానికి కారణమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎప్పుడైతే విడిచిపెడతావో, తల్లిదండ్రులు ఎప్పుడైతే దూరంగా ఉంటావో, ఓ యవనస్తుడా నువ్వు పాడైపోయే అవకాశం. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను మందలించేవారు లేరు, నిన్ను దండించేవారు లేరు, తప్పని చెప్పేవారు లేరు. నీ ఫ్రెండ్స్ అందరూ అలాంటి వాళ్ళు, నీకంటే దుర్మార్గులు వాళ్ళు. దేవుని స్తోత్రం. నీకంటే భయంకరమైన సాడిస్తుడు, నీకంటే భయంకరమైన సాంగత్యాలు చేసేవారు కదండి. వాళ్ళకు కూడా అదే టైప్, వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తారు. వీళ్ళందరూ కూడా గ్రూప్గా రెడీ అయ్యి ఏం చేస్తారంటే గ్యాదర్ అవుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి ఎక్కువ పిక్నిక్లు కోరుకుంటూ ఉంటారు. ఏంటంటే పిక్నిక్స్, టూర్లు. అంటే తల్లిదండ్రుల దగ్గర ఫ్రీడమ్ లేదు, తల్లిదండ్రుల దగ్గర ఏం లేదు, అన్నీ ఇస్తున్నాడు కానీ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఫ్రీడమ్ దేనికి? పాపం చేయడానికి, తప్పులు చేయడానికి కదండి. ఎలా ఇస్తాడు? ఏ తండ్రి అయినా ఇస్తాడా? ఏ తల్లి అయినా ఇస్తుందా? ఇటువంటి పాపం చేస్తుంటే ఆ తల్లిదండ్రులకు ఇష్టమా? కాదు కదా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది. ఎవరికామో ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉంటుందంటే కష్టంగా అనిపించింది. ఒక తండ్రి పొజిషన్కి వచ్చినప్పటికీ ఏమనిపించింది, మన బిడ్డలు సరి చేయాలనిపించింది. ఒకప్పుడు నేను కూడా ఇలా ఉండేవాడిని, నా బ్రతుకు కూడా ఇంతే. ఒకప్పుడు చెప్పినట్టుగా చేసేవాడిని కాదు, ఎదిరించేవాడిని ఇష్టానుసారంగా. మరి స్కూల్కి, కాలేజీకి తల్లిదండ్రులకి మధ్యలో చేయవలసిన సన్నివేశాలు చాలా ఉండేవి. ఇంటి దగ్గర దాకా చేర్చేవాడిని కాదు. స్కూల్లో, కాలేజీలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఇంటికి చెప్పేవాడిని కాదు. చాలా సీక్రెట్లు మెయింటైన్ చేసేవాడు. ఇవన్నీ కూడా దగ్గరికి చేర్చుకుంది. బాబు నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలిరా అని ఆస్తిలో సగభాగాన్ని ఆ చిన్న కుమారుడికి ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఎంత మంచి తండ్రి అంటే చూడండి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఏది అడిగినా కొన్ని సందర్భాల్లో నీకు అవసరమా, నీ వయసు ఎంత, నీకెంత, నీ బ్రతుకెంత, నీకు ఎందుకు ఇది అని అభ్యంతరపరిచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ తండ్రి అనేటువంటి మంచి తండ్రి. అంటే కుమారుడు బాగుంటే చాలు అనుకుంటాడు తప్ప, అంటే ఏ విధంగా బాగుండాలి, కనీసం వీడు బయటకు వెళ్తున్నాడు, బాగుపడడానికి వెళ్తున్నాడు అన్న ఉద్దేశంలో పంపించాడు తప్ప ఎంత ఘోరంగా చెడిపోతాడనే ఉద్దేశంలో పంపించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన తల్లిదండ్రులు విడిచిపెట్టి దూరంగా ఒక యవనస్తుడిగా హైదరాబాద్ వచ్చాం. ఈ యవన జీవితాన్ని తల్లిదండ్రులు తలెత్తుకునేటట్లు చేస్తున్నారా చాలామంది యవనస్తులు? వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వచ్చిన దాకా ఉండి ఇక్కడ చేయవలసిన సన్నివేశాలు, కార్యక్రమాలు చాలా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వారు వచ్చినట్టు బాధ్యతగా కష్టపడతామా, ప్రయాసపడతామా, గొప్పవాడే ఇంటికి తిరిగి వెళ్తామా? లేదు. కొన్ని ఫోన్ కాల్స్ వెళ్తూ ఉంటాయి తల్లిదండ్రులకి, ఇదిగో ఈ వాడు హైదరాబాద్లో చేస్తున్న పనులేంటో నీకు తెలుసా అని వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు గుండెలు పగిలిపోయేలా గడుస్తాడు. దేవుని స్తోత్రం. నా కొడుకు ఏదో బాగుపడతాడని పొలం అమ్మి పాస్పోర్ట్ చేయించి వీసా ఇప్పించి దూరదేశం పంపిస్తే వాడు ఏం చేస్తాడు?
చెడు సాంగత్యాలు చేసి చెడిపోయాడు, పాడైపోయాడు. వాడు బాగుపడతాడని ఏ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. దేవుని స్తోత్రం. వాడు అడిగిందల్లా ఇస్తారు. వాడు కోరుకున్న కాలేజెస్లో చదివిస్తారు. వాడు చదువుకుంటే ఎంత ఫీజు అయినా కడతారు. ఎందుకు? నా కొడుకు బాగుండాలి, నా చదవాలి, వాడు కోరుకున్నాయి నేను ఇవ్వాలి, ఇస్తేనే తండ్రిని అని ఏ తండ్రిని ఆలోచిస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ ఆలోచన ఎరిగినటువంటి కుమారుడు ఎలా ఉండాలి? ఇంత సమృద్ధిగా చూసుకున్నటువంటి నా తండ్రి దగ్గర లేనిది ఈ లోకంలో ఎక్కడుంది? ఈ లోకంలో నా ఫ్రెండ్స్ దగ్గర ఉందా? ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు. నా తండ్రి దగ్గర ఉన్న సమృద్ధి ఎక్కడా లేదు. అలాంటి సమయంలో నేను ఎందుకు బయటకు వెళ్ళాలి? ఒకవేళ బయటకు వెళ్ళినా నా తండ్రి బాధ్యతను ఎందుకు మర్చిపోవాలి? తండ్రి ఇచ్చిన బాధ్యతలు దూరంగా ఉన్న మర్చిపోలేని కుమారులు ఉన్నారు. తండ్రి ఇచ్చిన బాధ్యతలు దగ్గరగా ఉన్న మర్చిపోయినటువంటి కుమారులు చాలా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇలాంటివంటి సమయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడో చూడండి. 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. దేవుని స్తోత్రం. తండ్రి దగ్గర సమృద్ధికరమైన ఆహారం ఉందని తెలుసు. తండ్రి దగ్గర ఎంతో మంది కూలి పని చేసేవారు ఉన్నారు. కూలి పని చేసేవారు ఉన్నారంటే తండ్రి ఎంత గొప్పవాడు కదండి. ఆ పెరట్లో, పొలంలో, ఆ పరిస్థితుల్లో, వాతావరణంలో, ఇంట్లో పని చేసేవారు అన్నారంటే ఎంత గొప్పవాడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత కోటీశ్వరుడు, ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. ఈ ఉన్నతమైన స్థితి కొంతమందికి నచ్చదు. గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ నచ్చదు. ఏం చేస్తారంటే వాళ్ళు ఆ తండ్రిని, ఆ తల్లిని విడిచిపెట్టి విలాసాలు కోరుకుంటారు, ఒంటరితనాన్ని కోరుకుంటారు, ఎక్కడికో ఫ్రెండ్స్తో శిఖాలు చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేయాలి, ఏదో చూడాలి, కొన్ని వండర్స్ క్రియేట్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలా తల్లిదండ్రులకు నిరుత్సాహాన్ని మిగులుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. నిజంగా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అంత గొప్ప తండ్రి ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో, పక్క ఏరియాలో, అనేకమైన ప్రాంతాల్లో ఈ తండ్రి గొప్పతనం ఏంటి అందరికీ తెలుసు కదా. ఇంత గొప్పింట్లో పుట్టినటువంటి కుమారుడు ఇలా పందులు మేపే అతని దగ్గరికి జాయిన్ అయ్యాడని, అక్కడ ఈ పందులు పట్టు తినడానికి కూడా సిద్ధపడుతున్నాడని, ఫ్రెండ్స్ అందరూ మోసం చేస్తే బికార్ అయిపోయాడని, అడుక్కు తింటున్నాడని ఆ తండ్రికి తెలిస్తే ఎంత బాధ. ఇదేనా నా కొడుక్కి నా యొక్క ఆస్తిని అంతా సగభాగం చేసి పంచిపెట్టి ఇచ్చింది నా కొడుకుని ఈ స్థితిలో చూడడానిక? వాడికి బాగుపడతాడని ఇచ్చాను, కానీ ఎంత పాడైపోతాడు అనుకోలేదు నేను. ఎవరైనా ఏ తల్లిదండ్రులు నేను అలాగా ఆలోచిస్తాను. కొన్ని విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నిజంగా నా కొడుకు ఫ్రీడంగా ఉన్నప్పుడు, స్వాతంత్రం కావాలని అడిగినప్పుడు ఎందుకు ఇచ్చాను నేను ఎందుకు పంపించాను వాడిని అసలు? అప్పుడు కూడా వాడిని కట్టుంటే బాగుండేది, వాడిని ఆపుకుంటే బాగుండేది, వెనకపోయిన పర్లా వాడిని ఏదోలాగా నేను కనిపించేస్తుంటే బాగుండేది. ఈరోజు ఎంకరేజ్ చేసి మన బిడ్డలను మనమే పాడు చేస్తుంది. దేవుని స్తోత్రం. చాలా మంది తల్లిదండ్రులు చూడండి, ఈరోజు వాళ్ళు ఏది కోరుకుని చేస్తాం, అలా ఇవ్వడం కూడా తప్పే, అలా ఇవ్వడం కూడా పొరపాటే. ఏది కోరుకుని ఏం చేస్తున్నామంటే నా తండ్రి ఏదైనా ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంలో ఉంటారు. నీకు ఏది అవసరం అది ఇస్తాడు అనే ఉద్దేశంలో పిల్లలు ఉండాలి. నా తండ్రి నాకు ఏది అవసరం అదే ఇస్తాడు, నాకు ఏది అవసరం అదే చదివిస్తాడు, నేను ఎక్కడికి వెళితే బాగుపడతాను అక్కడికే పంపిస్తాడు అని ఒక అవగాహన వాళ్ళలో ఉంచాలి తప్ప. ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు, ఏమని మా డాడీ ఏది అడిగినా ఇచ్చేస్తాడు, ఏది అడిగినంటే మంచిగా చేయడానికి చూడడం, మా డాడీని అడగడమే లేదు, ఏది అడిగినా ఇచ్చేస్తాడు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు గర్వంగా. అంటే తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు, తండ్రులు కూడా అలాగే ఉన్నారు. గొప్ప కోసం నా కొడుకండి నా ఇస్తున్నాను, మీ దేవుని ఇస్తున్నారా? తర్వాత బాధపడేది ఎవరు? వేళే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మన తండ్రి మనం అడగక ముందే అన్ని ఇచ్చేవాడు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న తండ్రులు, తల్లులు బిడ్డల్ని వాళ్ళు ఏది అడిగినా ఇచ్చి పొరపాటు చేస్తున్నాము. ఇచ్చే సమయంలో వాడు దేనికోసం అడుగుతున్నాడు, ఎందుకోసం అడుగుతున్నాడు? బాగుపడడానికి, నాశనం అవడానికి అని ఆలోచించకుండా ఈ తప్పిపోయిన తండ్రి, ఆ కుమారుడు యొక్క తండ్రి ఎలాగైతే గుడ్డి ప్రేమ అంటుందండి. దేవుని స్తోత్రం. ఏముంటుందండి? గుడ్డి ప్రేమ. ఆ ప్రేమకి అంతులు ఉండడం ఎంతసేపు వాళ్ళు ఏదడిగినా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ప్రేమలో అది నిజంగా ఉపయోగపడుతుందో లేదని ఆలోచించాం.
ఈ రోజును బట్టి అయితే ఒకటికి 10 సార్లు ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తర్వాత చాలా ఏడుస్తాం, ఆమె చాలా దుఃఖపడతామా. వాడు ఉపయోగమా, వాడు ప్రయోజకుడు అవుతాడా, వాడు గొప్పవాడు అవుతాడా, మాకు పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాల్సిన అవసరం వాడు నాలుగుగా వాడు నిలబడి సమాజానికి ఉపయోగపడితే సరిపోతుంది అన్నట్టుగా వాడిని చిన్నప్పటి నుంచి మొక్కగా ఉన్నప్పటి నుంచి వంచుతూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాడీ నాకు ఫలాంత కావాలి అనగానే చూడండి, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి వయసు తగ్గట్టు అడిగింది ఇస్తే ఒక పద్ధతి ఉంటుంది. సామేలు ఉన్నాడు, సామేలు నాకు యాక్టివ్గా కావాలని అడిగేటువంటి ఇప్పుడు రష్యకు కొనిచ్చేస్తారా అండ్ బండి కావాలి డాడీ అని అనుకోండి, ఆయన కొనిచ్చారనుకోండి, అదేంటి ఆ వయసుకి ఆయన ఇచ్చే ఆ బహుమానానికి సంబంధమే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు ఉండొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు, కానీ ఇచ్చే విధానానికి ఒక సమయం అంటూ, ఒక సందర్భం అంటూ, ఒక అవగాహన అంటూ ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ తండ్రి కుమారుడి మీద ఉన్న ప్రేమతో ఏమైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఇచ్చాడు. చివరికి ఏమైంది, తన యొక్క కొడుకు చెడిపోవడం చూసి తండ్రి బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. చివరికి పంతులు తినే పొట్టు కూడా తినడానికి సిద్ధపడుతున్నాడంటే ఎంత దిగజారిపోయిందో జీవితం చూడండి, ఎంత పేదపడైపోయాడో. పొట్ట చేత పడుతుంది, ఎన్ని రోజులు దినాల తరబడి ఆహారం లేక, తినడానికి తిండి లేక, పెట్టేవాళ్ళు లేక, అన్నీ కలిగి ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు కనపడలేదు, ఫోన్లు కూడా ఎత్తలేదు, ఎవరు కూడా కాంటాక్ట్లో లేదు, ఎవరిలో కూడా కమ్యూనికేషన్ లేదు. మొత్తం కనెక్టింగ్ అన్నీ కట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? అన్నీ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఏమీ లేనప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సందర్భంలో యాకాకి అయిపోయాడు. ఒక కోటీశ్వరుని కొడుకు, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఇప్పుడు ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. ఏంటి? దీనివల్ల దేవుని స్తోత్రం. తండ్రి ఇచ్చిన ఫ్రీడమ్. ఒకటే కారణం, ఒకటే తప్పు ఏంటి తెలుసా? తండ్రి ఇచ్చిన ఫ్రీడమ్, తండ్రి ఇచ్చినటువంటి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వాతంత్రం. ఈ రోజున తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము మనకే ముప్పు తెచ్చిపెడుతుంది. అందుకని ఇక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి, తండ్రి ఇంటిలో ఏముందంట? సమృద్ధి ఉంది. దేవుని స్తోత్రం. ఏ కొడుకైనా, ఏ కూతురుకైనా, ఏ బిడ్డలకైనా గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఒకవేళ తప్పిపోయినా గుర్తుకు రావాల్సింది ఏంటంటే, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ కొడుకు ప్లేస్లో ఒక విశ్వాసాన్ని కనుక పెట్టుకుంటే, ఈ తండ్రి ప్లేస్లో దేవుడి పెట్టుకుంటే, నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్నిసార్లు నాశనానికి దారి తీసినా, ముందు నీకు గుర్తుకు రావాల్సింది ఎవరు? మన తండ్రి అయినటువంటి యేసుప్రభు. దేవుని స్తోత్రం. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ప్రేమించాడు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడు ఏకరీతిగా ఉండగల దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన గుర్తుకు రావాలి వెంటనే, అయ్యో నా తండ్రి ఉన్నాడు కదా, నా యేసయ్య ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేద్దాం, ఆయనతో మాట్లాడదాం, ప్రార్థన చేయించుకుందాం, అడుగుదాం, కావలసినవన్నీ అడుగుదాం. అడిగితే ఇస్తానన్నాడు దేవుడు, వెతికితే దొరుకుతానన్నాడు దేవుడు. అని మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. ఈ తండ్రికి ఎప్పుడు, ఈ కొడుకు ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? అన్నీ అయిపోయిన తర్వాత, ఆకలి మంటతో ఉన్న సమయంలో, ఇక వేరే గతి లేక, ఫ్రెండ్స్ లేదు, కుటుంబం లేదు, లోకంలో ఎవరు కూడా చేరదీయలేదు. ఆఖరికి పందులు మేపే కాపరి కూడా ఏం చేస్తాడు? దూరం పెట్టాడు, కొట్టాడు. పందులకు పెట్టే పొట్టును తింటావా అని మందలించాడు. కనీసం ఇక్కడ కూడా నాకు ఆహారం లేదు. ఏం చేస్తారు కొంతమంది ఆకలితో ఉన్నవాళ్ళు? కొన్ని దేశాల్లో మట్టి తింటారండి, కొన్ని దేశాల్లో గడ్డి తింటారండి. మన ఉక్రెయిన్, రష్యా ఆ దేశంలో యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఆహారం లేక చిన్నపిల్లలు గడ్డి తింటారు. ఈరోజు కూడా ఒక సున్నపు రాయితో చేసినటువంటి ఆ రాళ్ళు తిని బ్రతికే దేశాల్లో చిన్న చిన్న పిల్లలు రాళ్ళు తిని బ్రతుకుతున్నారు, మట్టి తిని బ్రతుకుతున్నారు, ఉడకని ఆహారాలు తిని బ్రతుకుతున్నారు. ఈ రోజున దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, సమృద్ధి. 3 పూట్ల సమృద్ధికరమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనములు చేస్తాము. మన దేశంలో ఉన్న మనం చాలా ధన్యులు.
కానీ ఇతర దేశాలు కెన్యా, ఉగాండా అనే ప్రాంతాలకు వెళితే, ఆ దేశాలకు వెళితే అంతా కరువే. పంటలు ఉండవు, వర్షాలు ఉండవు, అక్కడ ఉన్నటువంటి సమృద్ధికరమైనటువంటి ఆ నేల కూడా మంచిది కాదు. ఏం చేయాలి? ఎవరో సహాయం అందితేనే కానీ వాళ్ళకి అందనేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో తగ్గిపోయిన కుమారుడు ఆ తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. వీడు భయంకరమైనటువంటి ఎండిపోయినటువంటి ఎడారి లాంటి పరిస్థితుల్లో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంట? తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎండిపోతున్నాను, దయచేసి ఒక్కసారి నన్ను కనికరించి మేమన్నాడు చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాడలకు అన్నము సమృద్ధిగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఏముందండి? సమృద్ధిగా. కూలి పని చేస్తూ మనకి అన్న సమృద్ధిగా దొరుకుతుంది. మన దొరక కొడుకు దొరకదంటారా? వాళ్ళకి ఒక ఖరీదులు పెడతారు. కొడుకేంటి? పంచభక్ష పరమాన్నాలు చుట్టూ టేబుల్ చుట్టూ ఉంటాయి, డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. తినడానికి కూడా ఎక్కువైపోయినంత ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. సమృద్ధి, ఆశీర్వాదం అంటే ఒక ఆహార రూపంలోనే కాదు, బట్టల రూపంలో, జీవించే విధానం, ఏది కావాలన్నా అన్నీ కూడా సమృద్ధిగా తండ్రి దగ్గర ఉన్నాయి. కానీ తండ్రి దగ్గర ఇన్నున్నా కానీ మనం ఏం కోరుకుంటున్నాం? ఇవన్నిటిలో ఏమి లేదంటే స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు. ఈ లోకంలో ఒంటరిగా ఎవడో అందించే వాటి కోసం ఆరాటపడుతున్నాం. వాడు ఎవడంటే సాతాను. దేవుని స్తోత్రం. ఎవడంటే చెడు స్నేహం చేసేవాడు. ఆ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తున్నాం కానీ దేవుడితో స్నేహం చేయడానికి ఇష్టపడతలేదు. అందుకని అన్నట్టు చూడండి, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చి కూర్చున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఆ తండ్రి ఇంట సమృద్ధి అనేది ఎలా ఉందో చూద్దాం. 23:5. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని స్తోత్రం. ఎలా ఉందండి? నా గిన్నె నిండిపోవడమే కాదు, ఏమవుతుందంట? నిండిపోయి పొర్లిపోతుందంట. మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఈ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? తండ్రి అయినటువంటి యేసు ప్రభువు దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర మాత్రమే ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. సగం ఆశీర్వాదాలు కాదు, నిండి పొర్లిపోయే ఆశీర్వాదాలు, అనేక మందిని నింపే ఆశీర్వాదాలు, అనేక మందికి ఉపయోగపడే ఆశీర్వాదాలు, అనేక ఆత్మలను రక్షించే ఆశీర్వాదాలు. ఎలాంటి ఆశీర్వాదాలు? శాశ్వతమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుంటాం. మలాకీ గ్రంథము 3:10. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర ఉన్నాయి? గిన్నె నిండి పొర్లిపోయే దీవెనలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర. పట్టజాలనంత విస్తార దీవెనలు. దేవుని స్తోత్రం. ఈ గది పట్టదు. ఇలాంటి గదిలో 10 కట్టినా అవి కూడా పట్టవు. దేవుని స్తోత్రం. అంత విస్తారమైనటువంటి దీవెనలో దేవుడు ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, మత్తయి సువార్త 14:20 వచనంలో కూడా ఆయన దగ్గర ఉన్న సమృద్ధి ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 14:20. చాలండి. ఎన్ని గంపలు? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5,000 మందికి. కేవలం పురుషులు మాత్రమే, స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు కదండి. చెప్పుకోవాలంటే కొన్ని వేల మందికి, ఒక 20,000 మందికి, ఒక 25,000 మందికి, లేక 15,000 మంది, ఇంకా ఎక్కువ మంది. వాళ్ళందరూ కూడా లెక్కేసుకుంటారు. వాళ్ళు కూడా 5 అనుకుంటారు, 15,000 మంది అనుకుంటారు. ఈ 15,000 మందికి పెట్టగా అస్సలే లేవనుకున్నాం ఫస్ట్. ఎవరి దగ్గర? మన దగ్గర అస్సలే లేవు. పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. 3 రోజుల నుండి వాక్యం విన్నారు, ఆహారం లేదు. కానీ ఏం చేశాడు దేవుడు? ఉన్న ఆహారాన్ని ఏం చేశాడు? సమృద్ధిగా
ఇచ్చాడు. తండ్రి దగ్గర మాత్రం ఎప్పుడు ఉంటుంది, ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది. అదే స్తోత్రం. మన దగ్గర ఉన్న డబ్బులు ఎప్పుడైనా అయిపోతాయేమో కానీ కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రిజర్వ్ బ్యాంకులో ఎప్పుడు కూడా ఏముంటాయి, అమౌంట్ ఉంటానే ఉంటుంది, ప్రింట్ అవుతూనే ఉంటుంది కదా. మన పాకెట్లు, మన పర్సులు, మన బ్యాంకుల్లో ఎప్పుడు కూడా అయిపోవచ్చేమో కానీ ఇక్కడ మాత్రం స్టోర్ అయ్యి కొంతమంది వస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుడు మన యొక్క రిజర్వ్ బ్యాంక్ లాంటి మన దేవుడు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఏముంటుంది, సమృద్ధి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదానికి ఓటు లేదు, కొదువు లేదు. ఎప్పుడు కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నువ్వు రావాలే తప్ప ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. అందరూ అన్నాడు 12 గంపలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. వీళ్ళందరికీ పెట్టగా ఎన్ని వచ్చినాయి, 12 గంపలు మిగిలి. అంటే అర్థం ఏంటి, సమృద్ధి ఉన్నట్టే లేనంట, సమృద్ధి ఉన్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు, పేద విధవరాలు నూనె కుండలు సమృద్ధిగా నిండి పొర్లి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మరి రోజున ఈ అంశాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి దగ్గర ఏముంది, తండ్రి ఇంటిలో ఏముంది, సమృద్ధి ఉంది. దేవుని స్తోత్రం. తండ్రి దగ్గర ఏముంది, సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది, సమృద్ధి ఉంది. తండ్రితో ఉంటే ఏముంటుంది, సమృద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి, కొడుకు తండ్రితో ఉన్నంతసేపు సమృద్ధిగా ఎలా ఉంటాడో, ఒక విశ్వాసి దేవుడితో ఉన్నంతసేపు ఎలా ఉంటాడు, రాజులాగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉంటాడండి, రాజులాగా ఉంటాడు. సింహం పిల్ల సింహం దగ్గర ఉన్నంతసేపు ఎలా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అసలు ఎలాంటి జంతువు వచ్చినా ధైర్యం. అదే సింహం పిల్ల ఒక నక్క దగ్గరికి ఉందనుకోండి, ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకు, నా పక్కన ఉన్నది ఇడికి పంత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జిత్తులు మారు నక్క అయినప్పటికీ అంత ధైర్యశాలి కాదు. నా తండ్రి కంటే ధైర్యశాలి కాదు, నా తండ్రి కంటే సమృద్ధమైనటువంటి ఆశీర్వాదాలు కలిగినది కాదు. కాబట్టి రోజు చాలా మంది దేవుళ్ళు, దేవతలు, అలాగే గొప్ప గొప్ప మనుషులకు పిలువబడుతున్న వాళ్ళ దగ్గర సమృద్ధి యేసు క్రీస్తు దగ్గర మాత్రమే ఉందని సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆత్మీయ సమృద్ధి కావచ్చు, శారీరక సమృద్ధి కావచ్చు, ఏదేమైనా యేసు క్రీస్తు దగ్గరే మెండుగా చాలా చాలా నిండిపోయి పొర్లు పారేంత పట్టజాలంట విస్తారమైనటువంటి దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏదైనా కావచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడుగుదాం. చివరిగా ధర్మపై కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ సమృద్ధిని చూసి ఈయనేమనుకున్నాడు తెలుసా, ఎంత సమృద్ధి ఉన్నది కానీ జీవితంలో నేను లోకంలో ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్, ఈ స్వాతంత్రాన్ని కోరుకోకూడదు. నా తండ్రి దగ్గర ఉంటేనే నాకు స్వాతంత్రం, నా తండ్రితో సహవాసం చేస్తేనే నాకు నిజమైన స్వాతంత్రం, నిజమైన ఫ్రీడమ్ అని ఆలోచన చేస్తుంది. ఇంకా తండ్రిని హత్తుకున్నాడు. వెళ్ళిన వెంటనే తండ్రి ఏం చేశాడు, ఆ మురుకు చేతులు, ఆ శరీరం అంతా కడిగేసి కొత్త బట్టలు తెప్పించి, ఉంగరం తొడిగించి, కొబ్బరి దూడను పోయించి, అనేక మందికి చెప్పి, మైక్ పెట్టి, ఘనంగా సన్మానించి, విందు చేసి ఏం చేశాడు, నా కుమారుడు తగ్గిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు, కాబట్టి ఏం చేయాలి, నా కుమారుడు ఖచ్చితంగా నిజమైన సమృద్ధి ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చాడు, కాబట్టి నేను చేర్చుకోవాలని తండ్రి ఏం చేశాడు, కుమారుడిని చేర్చు. కాబట్టి ఈ రోజున ఎన్నోసార్లు దేవుడు ఫలింపు లేనప్పుడు, జాబ్ లేనప్పుడు, జీవితం నిలబడలేనప్పుడు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఏం చేశాడు, మనల్ని నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు, తన చెయ్యి పట్టుకుని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. చెయ్యి పట్టుకుని నిలబెట్టినప్పుడు ఏం చేయాలి, ఆ తండ్రి పట్టుకున్న చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు, నువ్వు పడిపోతావు పట్టుకున్నాడు. కానీ మన కాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఆ చెయ్యి పక్కకి విదిలించుకుని నడుస్తానులే అని నడుచాను. తండ్రి అంటాడు, అరే నువ్వు ఎంత పెద్దవాడైనా నేను నీ తండ్రిని, నేను పడుకుంటా. వీడు అంటాడు, అవసరం లేదు, నాకు ఆల్రెడీ వచ్చు, ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే నడుస్తున్నాడో నడిచి పడిపోయి. ఈరోజు విశ్వాసంతో అంతే, కొంచెం జ్ఞానం ఎక్కువైపోతుంది, దేవుడు విడిచిపెట్టకూడదు, కొంచెం సంతోషం వచ్చేటప్పుడు దేవుడు మర్చిపోకూడదు. అతను యోగు మాట్లాడాడు, ఏమంటాడంటే మేలు చేయడానికి మనం తగ్గుతాం, అరుగులుగా ఉంటాం, కానీ దేవుడు మనకి కీడు చేయడానికి మనం తగమా అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా ముందుండండి. దేవుడిచ్చే ఆ పరిశుద్ధ సమృద్ధికరణ ఆశీర్వాదాలు పొందుతున్నాం. అటువంటి ధన్యత దేవుడు అందరూ దయచేయను గాక.
ప్రార్థన చేసుకుందాం.